సీడ్స్ లో నిద్రావస్థని తొలగించడం ఎలా అంటే కెమికల్స్ వాడకుండా మామూలుగా నైట్రిక్ యాసిడ్ అని సల్ఫ్యూరిక్ యాసిడ్ అని ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే అక్కడ టెంపరేచర్ పెరుగుతుంది, యాసిడ్ వాడటం వల్ల ఆ రకంగా నిద్రావస్థని తొలగిస్తూ ఉంటారు. అట్లా కాకుండా న్యాచురల్ మెథడ్ లో నిద్రావస్థని మనం ఎట్లా తొలగించవచ్చు అన్నది ఒకసారి చెప్పండి. ఇప్పుడు జనరల్ గా న్యాచురల్ మెథడ్స్ లోపల ట్రెడిషనల్ మెథడ్ లోపల ఏంటంటే కొన్ని విత్తనాలు ఉన్నాయండి, ఈ స్లీపింగ్ టైం ఎక్కువ ఉంటాయి. అయితే దీన్ని మనం హాట్ వాటర్ లో వేడి నీటి లోపట ఎన్ని డిగ్రీలు మనం మామూలుగా దాదాపుగా ఒక 60-70 degrees మామూలుగా పొంగు వస్తాయి కదా, ఒక పొంగు 2 పొంగులు వస్తాయి కదా, ఆ పొంగులు వస్తాయి కదా, ఆ పొంగులు వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని కొంచెం అటు ఇటుగా కొంచెం చల్లారిన తర్వాత వేయాలి, మరి దాంట్లో వేస్తే పోతాయి అనమాట. అయితే ఇక్కడ కూడా కొన్ని లాజిక్లు ఉన్నాయి దీంట్లో కూడా, ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క రకంగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ షెల్ లావుగా ఉందనుకోండి, కుంకుడుకాయ విత్తనాలు ఉన్నాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది కుంకుడుకాయలు కానీ కొన్ని రకాలు ఉన్నాయి అనమాట. ఈ అడవికి సంబంధించిన అడవి మొక్కలు లాంటివి ఉంటాయి కదా, ఈ విత్తనాలు ఉన్నాయి అనుకోండి, ఇది మీరు హాట్ వాటర్ లో సోక్ చేయందే రాదు. ఇది మీకు 100 గింజలు ఆడితే 2 గింజలు కూడా మొలక రావు. కొన్ని విత్తనాలు ఉన్నాయి అనమాట. షెల్ థిక్నెస్ బాగా ఎక్కువగా ఉన్న వాటికి ఖచ్చితంగా ఏం చేయాలి, హాట్ వాటర్ లో సోక్ చేసినప్పుడే అది మెత్తబడ్డే పెట్టినప్పుడే మీకు జర్మినేషన్ వస్తుంది విత్ ఇన్ 4 to 5 days. షెల్ థిక్నెస్ ఉన్నప్పుడు జర్మినేషన్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అయితే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఏదైనా ఇప్పుడు మన ఏంటి వడ్లు ఇవి ఉన్నాయి అనుకోండి, మామూలుగా ఒక పొంగు వచ్చిన తర్వాత దాన్ని తీసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, కొంచెం హాట్గా మామూలుగా ఒక 10 నిమిషాలు అలా ఆపిన తర్వాత హాట్ వాటర్లో వేసేయండి. 1 kg 2 kg ఉంటాయి. దీన్ని అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఒక 4-5 గంటలు అలా ఉంచేసేయండి. చల్లారిపోయిన తర్వాత తీసిన తర్వాత మండి కట్టుకోండి. అప్పుడు దాంట్లో మీకు అప్పుడు జర్మినేషన్ వస్తుంది. మరిగి నీళ్ళు వేస్తే దాంట్లో ఉన్న జీవం కూడా పోద్ది అనమాట. అంటే మనకి ఏంటిదంటే ఒక 40 గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువ ఉండాలి, మరిగేది కాకుండా దింపిన తర్వాత ఒక 10 నిమిషాల్లో ఒక 5 నిమిషాలు అనమాట. మరిగి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే బాగా మరుగుతే బియ్యం ఎసరులో పోసినట్టు పోసేస్తే మొత్తం దాంట్లో ఉన్నదంతా కూడా పోద్ది కనుక ఆ లైఫ్ పోతుంది మొత్తం అంతా, దాంట్లో ఉన్న జీవం చచ్చిపోద్ది. అది చావకుండా జస్ట్ దానికి గింజ పొర ఉంటుంది కనుక ఆ పొర వేడెక్కాలన్నమాట. అయితే ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి కొత్తగా ఎంతో మంది వస్తున్నారు, టెర్రస్ గార్డెనింగ్ కానీ లేకపోతే మొత్తం అన్ని రకరకాలుగా ఏమీ తెలవనటువంటి వాళ్ళు వస్తున్నారు. అయితే వీళ్ళు పెట్టిన తర్వాత ఇంకా మొలక రాలేదు సార్ ఎన్ని రోజులు చేయాలి. అయితే ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే వాళ్ళకి అర్థం కాక ఏ విత్తనాన్ని ఎంత లోపల పెట్టాలి, ఎన్ని రోజులకు వస్తుంది అనేది ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మనం వ్యవసాయం చేసినప్పుడు ఖచ్చితంగా మొలక వచ్చే వరకు తేమ అనేది ఉండాలి. అది చాలా ఎంత తేమ ఉండాలి, ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క సీడ్కి ఒక్కొక్క తేమ అవసరం పడుతుంది. అవి కొన్ని నీళ్లు ఉంటేనే వస్తాయి, తడి బాగుంటేనే వస్తాయి, కొన్ని తడి పొడిగా ఉంటే వస్తాయి, కొన్ని బాగా తక్కువ నీళ్లు ఉండాలి. పెసలు అయితే కొంచెం తడిగా వచ్చేస్తాయి, అంతే మంచిగా వచ్చేస్తాయి. దానికి ఫుల్ గా నీళ్లు పెట్టి వదిలిపెట్టారు అనుకోండి మొత్తం అది కుళ్ళిపోద్ది మొత్తం అంతా. అయితే ఇక్కడ ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇక్కడ చిన్న లాజిక్, ఏ గింజ అయితే లావుగా ఉండి దానిపైన షెల్ ఎక్కువగా గట్టిగా ఉన్నటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ యొక్క జర్మినేషన్ రావడానికి టైం ఎక్కువ పడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చూద్దాం. ఉదాహరణకు చూసినప్పుడు మీకు పొట్ల గింజ చూసారు కదా, ఎంత గట్టిగా ఉంటుంది, నోట్లో వేసుకుని కొరికినా కానీ కొరుకు పడదు అనమాట. అది టైం ఎక్కువ పడుద్ది. ఎందుకంటే ఆ షెల్ అంతా పైన ఉన్నటువంటి యొక్క పొర మొత్తం అంతా కూడా అది నానాలి మొత్తం, మెల్లిగా దాంట్లోంచి జర్మినేషన్ వస్తుంది. ఈ మధ్యన మిల్లెట్స్ మానియా ఉంది, మిల్లెట్స్ లో కూడా ఓదలోనే అంటుకొరలో ఎక్కువగా టైం ఎక్కువ పడుతుంది కనుక అది టైం ఎక్కువ. అదే దోస గింజలో ఇవి ఉన్నాయి అనుకోండి, చిన్నగా ఉంటాయి, అది 3 days 4 days లో వచ్చేస్తుంది. ఆకుకూరలు ఉన్నాయనుకోండి, ఆకుకూరలు ఏదైనా కానీ ఖచ్చితంగా ఒక వారం లోపల వచ్చేస్తాయండి. మెంతులు అన్నిటికంటే ఫాస్ట్, ఒక 4 రోజుల్లో వచ్చేస్తాయి. టమాటా, మిర్చి, వంకాయ ఉన్నాయనుకోండి, ఇది వారం రోజుల లోపల మొత్తం దాదాపుగా జర్మినేషన్ స్టార్ట్ అయిపోతుంది. ప్యాడీ ఉందనుకోండి, వడ్లు ఉన్నాయనుకోండి, మొలక కట్టిన ఒక 24 గంటల్లో వచ్చేస్తాయి. వేసిన తర్వాత మళ్ళీ 5వ రోజు 6వ రోజుకు నార్మల్ లో పోస్తే వచ్చేస్తాయి. అయితే ఇక్కడ సాయిల్ కూడా ఇంపార్టెంట్, వాటర్ రిటెన్షన్. అది నల్లరేగడి నేలలో తేమ బాగుంటుంది, అదే ఎర్ర నేలలో ఇంకొంచెం తక్కువ ఉంటుంది, ఇసుక నేలలో ఇంకా తక్కువగా ఉంటుంది. ఇసుక నేలలో కనుక ఉన్నట్లయితే తేమ బాగా ఉన్నప్పుడు వేసుకోవడం ఉత్తమం. నల్లరేగడి నేల అయితే రిటెన్షన్ ఉంటుంది కాబట్టి కొద్దిపాటి తేమ మనకు పైకి కనపడినా అందులో తేమ సరిపోతుంది, భూమి లోపల ఉంటుంది, సరిపోతుందండి. అవునండి.
అయితే దీన్ని ఇంకా ఎంత డెప్త్ లో వేయాలి, ఏ సీడ్ ని ఎంత డెప్త్. ఇది చాలా కీలకమైంది, అత్యంత విలువైంది, మంచి క్వశ్చన్ అనమాట. ఇది ఆవాలు చూసుకుంటే చాలా చిన్న సైజు, కొబ్బరికాయ తీసుకుంటే చాలా పెద్ద సైజు. అదే అదే. అయితే ఒకటి దీనికి ప్రాథమిక సూత్రం ఏంటిదంటే, ఒక గింజ అందరూ దీని ఫార్ములా ఏంటంటే, ఏ గింజ అయితే ఉంటుందో ఆ గింజ కంటే 2 రెట్లే ఎక్కువ మట్టిని మాత్రమే మోయగలుగుద్ది. అంటే దాని యొక్క బీజం ఏదైతే వచ్చినప్పుడు మొలకొస్తుందో దానికి ఆ రెట్టింపు మట్టి బరువు ఉన్నప్పుడు మాత్రమే తన్నుకుని పైకి వస్తుంది. అయితే ఇక్కడ నేను కూడా గమనించిన విషయం ఏంటంటే, గతంలో కూడా చాలా మంది మన దగ్గర విత్తనాలు తీసుకుంటా ఉంటారు. తర్వాత కొంతమంది బయట వాళ్ళు, సార్ మేము విత్తనం వేసాం సార్ మొలక రాలేదు సార్, మేము విత్తనం వేసాం సార్ మొలక రాలేదు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, జనరల్ సాళ్ళు కొట్టేసి ఇలా లోపటేసి దానిపైన ఇంత మట్టి పోస్తారు. ఇంత మట్టి పోసినప్పుడు ఆ విత్తనం దాని యొక్క జీవం ఎంత ఉంటుంది, దాని మట్టి ఏమో హైట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఫీల్డ్స్ లోకి వెళ్ళేటప్పటికి నువ్వులు కానీ తర్వాత వేరే ఇతరత్ర చిన్న చిన్న విత్తనాలు ట్రాక్టర్ తోటి ప్లవ్ చేసి వేస్తా ఉంటాం. వేసినప్పుడు అంత చిన్న విత్తనం 2 ఇంచెస్ డెప్త్ లోకి వెళ్ళింది అనుకోండి, మొలక రాదు, తక్కువగా. కాబట్టి విత్తనం వేసాక మన ముళ్ళ కంప లాంటిది లాగితే కరెక్ట్ గా సరిపోతుంది. మండ అంటాం, ముళ్ళ కంప లాంటిది లాగితే కరెక్ట్ గా దానికి సరిపడి మాత్రమే పోడుతుంది, ఎక్కువ పోడదు. అట్లా చేసుకుంటే అది కరెక్ట్ గా ఉంటుంది. అదే విత్తనం సైజు పెరిగింది అనుకోండి, 3 అంగుళాలు 4 అంగుళాలు, అయితే ఇప్పుడు కూడా ఎక్కువ లోతు మంచిది కాదు. అలానే విత్తనం పైనే ఉంటే ఈ సన్న హీట్ కి డ్రై అయిపోతుంది, పెట్లు కూడా తింటాయి. అయితే ఈ పిట్టలో చీమలో తినకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, సీడ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, అది చేయొచ్చు. అయితే ఇక్కడ మేము చేసేది ఏంటంటే సింపుల్ టెక్నిక్ గా, ఇప్పుడు సొరకాయలు గానీ బీరకాయలు గానీ ఏదైనా ఉంటది కదా, ఇలా మట్టి తీసి మన ఏలు ఉంటుంది కదండి, జనరల్ గా ఏలు ఉన్నప్పుడు దీంట్లో ఇలా గుచ్చుతాం, అది ఎంత లోపలికి వెళ్తుందో అంతకు వెళ్ళిపోద్ది. ఈ ఆకుకూరలో ఇలాంటివి వేసినప్పుడు కూడా మామూలు జల్లుతారు అనమాట, జల్లుతా ఉంటే కనుక జల్లినప్పుడు ఇలా మండి లాగేస్తారు. నీళ్లు పెట్టినప్పుడు ఆ దున్నిన పొలంలా ఉంటది కనుక ఆ మట్టి దాని మీద పడిపోయి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మేము చిన్న టెక్నిక్ ఏంటంటే, ప్రతి గింజ మొలవడానికి మేమేం చేస్తామంటే, మామూలుగా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండించుకున్నప్పుడు మేమంతా బెడ్ సిస్టమ్ చేస్తాం. ఈ బెడ్ సిస్టమ్ చేసినప్పుడు మేము ఈ బెడ్ పైన ఏం చేస్తాం, ఈ ఏలు ఉంది కదండి, ఈ ఏలు తోటి ఇలా గీతలు కొట్టుకుంటాం. ఇలాగా గీత కొట్టినప్పుడు ఎంత వస్తుంది, మనకు 1 అంగుళం వస్తుంది. ఆ దాంట్లో వేసేస్తాం మొత్తం గింజలన్నీ కూడా, ఇలా లైన్ గా వేసేస్తాం, ముగ్గు వేసినట్టు. వేసినప్పుడు ఏమవుతుంది, దాని మీద పూడ్చినప్పుడు కూడా మనకి ఎంత పడుతుంది, 1 అంగుళం మట్టి మాత్రమే పడుతుంది. అప్పుడే ఫాస్ట్ గా జెర్మినేషన్ కూడా ఫాస్ట్ గా వస్తుంది, మొత్తం అంతా కూడా. సాయిల్ కూడా లూజ్ గా ఉంటుంది, మొత్తం అంతా మెత్తగా ఉండడం ద్వారా కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం ఈ నీళ్లు పెట్టడం, దీనికి తర్వాత వాటరింగ్ ఎలాగివ్వాలి అనేది చాలా కీలకమైంది. నారు దశలో ఉన్నప్పుడు ఫుల్ గా వాటర్ పెట్టేశారు అనుకోండి, ఈ యొక్క ఫంగల్ డిసీజులు వచ్చేసి వేర్లు మొత్తం అన్ని కూడా కుళ్ళిపోవడం కానీ, లేకపోతే ఇంకా బ్యాక్టీరియల్ డిసీజులు రావడం కానీ, మాడిపోవడం కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి చనిపోతాయి మొత్తం అంతా కూడా. ఇచ్చినప్పుడు ఏంటంటే, ఎప్పుడు కూడా ఆ విత్తనానికి తేమ సరిపోయే అంత ఇస్తే సరిపోద్ది. ఎప్పుడు నీళ్ళను నిలబెట్టినంత తేమ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆకుకూర వేసాము లేదా కాయగూరలు వేసాము, ఇంకోటి ఏదైనా వేసిన తర్వాత ఆ జస్ట్ గింజ తడిసి ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు లోపలికి నీళ్లు ఉండి మాయిచ్చరు ఏలు పెడితే ఏలుకి మట్టి తడి పొడిగా తగిలే విధంగా ఉంటే సరిపోద్ది. మనకి మరీ ఎక్కువగా నీళ్లు కూడా అవసరం లేదు. నార్మల్ పోసుకున్నప్పుడు రోజుకి తోటి పోసుకుంటే సరిపోద్ది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు చలికాలం ఉందనుకోండి, నార్మల్ పోసుకున్నా ఆకుకూరలు వేసుకున్నాం, 1 డే 1 రోజు వాటర్ ఇస్తే చలికాలం లోపల ఈ సీజన్ లోపల ఒక 3-4 రోజుల వరకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది నార్మల్ అయినా కానీ. అదే ఎండాకాలం అనుకోండి, ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పోసుకోవాల్సిందే. లేకపోతే ఏమవుతుంది, అది వచ్చేటప్పుడు ఆ టైంకి కరెక్ట్ గా మొలక పొలిసి పైకి వచ్చే టైం లోపల వాటర్ కానీ కరెక్ట్ గా లేకపోతే అది మొత్తం అంతా లోపల చనిపోవడం జరుగుతుంది, డ్రై అయిపోద్ది అనమాట ఎండాకాలం సమయం లోపల. ఆ వేడికి ఏమవుతుందంటే, ఆ మట్టి వేడి పైనుంచి వచ్చిన వేడికి ఏమవుతుంది, ఆ మొలక ఏదైతే ఉంటో ఎమ్మటినే మాడిపోద్ది. కనుక ఉదయం సాయంత్రం పూట మాయిశ్చర్ మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. స్ప్రింక్లర్ ఉన్న వాళ్ళకి అనుకోండి ఒక 5 నిమిషాలు ఆడించుకుంటే సరిపోద్ది. మీకు మొలకొచ్చిన తర్వాత అది 1 అంగుళం అలా పెరిగిన తర్వాత దానికి సరిపడగా నీళ్ళు అప్పుడు ఇవ్వండి, అప్పటి నుంచి ఇవ్వాలండి. అది ఇది చాలా కీలకమైనటువంటి ఈ విషయాలన్నీ. సాధారణంగా విత్తనాలు అన్ని కూడా బాగా ఎండబెట్టాక తీసుకుంటాం. ఒక కర్రీ లీఫ్, మన కరివేపాకు విత్తనం మటుకి పండు అయ్యాక దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా వేస్తాం, దాన్ని డ్రై చేయకూడదు. డ్రై చేస్తే మనం విత్తనం రాదు. అవునండి, ఇలాంటివి కూడా కొంచెం. అయితే ఇక్కడ కరివేపాకు అన్నారు కదా, ఈ కరివేపాకు దగ్గర గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే,
కరివేపాకు మనకు విజయవాడ దొరుకుతుంది, వడ్లమూడి నుంచి తెప్పిస్తాం, మొత్తం నాటు వెరైటీ చాలా బాగుంటది. అయితే అక్కడ ఒలిసిన తర్వాత ఆ గింజలు తీసుకొచ్చిన విత్ ఇన్ 24 hours లోపు వేసుకుంటే మీకు దాంట్లో వచ్చేది 60% 70% జర్మినేషన్ వస్తుంది. విత్ ఇన్ 24 గంటల్లో వేసుకుంటే 100 kgs తెస్తే 50 kgs 60 kgs మొలుస్తాయి. జర్మినేషన్ చాలా ఫాస్ట్ గా పోద్ది అనమాట. ఇది అది మీరు 2 రోజుల తర్వాత వేసుకుంటే 30% ఉంటుంది, 4 రోజుల తర్వాత వేసుకుంటే 10% ఉంటుంది అనమాట. సో అది కూడా తెచ్చిన ఎమ్మటనే వేసేసి దానికి మాయిశ్చర్ కొంచెం గట్టిగానే అందించాలి. ఇక్కడ దీని యొక్క జర్మినేషన్ చూసుకుంటే ఇది చాలా విచిత్రమైంది. మీరు వేసినటువంటి 3-4 నెలల దాకా అది జర్మినేషన్ వస్తూనే ఉంటుంది. వేసిన తర్వాత ఒక నెల రోజులకు కూడా ఒక మొక్క కూడా కనిపించదు. ఒక నెల 10 రోజులు పోయిన తర్వాత మెల్లిగా జర్మినేషన్ వస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో గ్రోత్ ఉండదు పెద్దగా. అది సడన్ గా మళ్ళీ ఇప్పుడు వేసిన తర్వాత ఒక టైం వస్తుంది, ఒక 3-4 నెలల తర్వాత ఎమ్మటిని మొక్క బయటకు వచ్చిన తర్వాత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అనమాట మొత్తం అంతా. సో కనుక ఏంటిదంటే ఒక్కొక్క విత్తనం పైన ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ, వెరైటీని బట్టి ఇవన్నీ ఉంటాయి. కనుక ఇట్లాంటి చాలా కీలకమైన దుంప జాతి ఉన్నాయి, పసుపు అల్లం ఇలాంటివి వేసాం. దానికి తడి పొడిగా ఇచ్చుకుంటే సరిపోద్ది. ఎప్పుడు కూడా మరి నీళ్లుగా పెట్టేసి ఎమ్మటే 2 రోజులకో 3 రోజులకో వాటర్ కూడా పెట్టేస్తే ఏమవుద్దంటే దుంప జాతి అనేది కుళ్ళిపోతాయి. దుంప జాతి జనరల్ గా హార్వెస్ట్ చేశాక కూడా అందులో ఎంతో కొంత కొన్ని దుంపలు మిగిలిపోతా ఉంటాయి. అవును, అలాంటప్పుడు దానికి తగిన వాతావరణంలో మళ్ళీ అది వస్తానే ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మేజర్గా మనం ఎప్పుడు గమనించాల్సింది ఏ దానికి ఎంత వాటర్ ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి అనేటువంటి ఒక విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే వ్యవసాయం మీద ఒక పట్టు ఉండడం ద్వారా అప్పుడు మనం చేసినటువంటి వ్యవసాయంలో లాభాలు అనేది తీసుకోగలుగుతాం, లేదా నష్టపోవడం తప్ప ఏముండదు.